ఈ మీడియా సోదరులకు నమస్కారం. నేను మొన్న ఈ వెలుగుమట్ల గ్రామాన్ని ఆ ప్రాంతాన్ని కూల్చివేత అనంతరం సందర్శించడం జరిగింది. ఆ తర్వాత అంబేద్కర్ భవన్లో, ఆ తర్వాత ఇంకా వేరే చోట్ల ఉన్నటువంటి నిర్వాసితులుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందులో చాలామంది బాధలు, వాళ్ళ గాథలు విన్నాను. కొంతమంది ప్రభుత్వం తప్పు చేస్తుందని, కొంతమంది నాయకులు తప్పు చేస్తున్నారని, ఇంకొంతమంది మాకు అన్యాయం జరిగిపోయింది, కారకులు ఎవరో మాకు తెలియదు అనేటువంటి మాట మాట్లాడారు. ఈ కన్ఫ్యూజన్ అన్నిటితోటి ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ అందులో నేను ఒక పాయింట్ మెన్షన్ చేసిన, నాకు అర్థమైన కాడికి ఇది ఒక ముఠా నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ భూమాఫియా ఒక ముఠా నడుస్తూ ఉంది. ఈ ముఠా పైన పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది ఆ రిప్రజెంటేషన్లో. సేమ్ టైం అక్కడ బాధితులతో మాట్లాడొచ్చి వాళ్ళకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా భరోసా ఇచ్చి, అమ్మ మీ భూములు ఎక్కడికి పోవు, ప్రభుత్వంతో మేము సీరియస్గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ భూములు మీకు ఇస్తామని ఆ రోజు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాం. తీరా ఈ కార్యక్రమం అయిపోయింది, భోజనం చేద్దామని ఇక్కడ రామాయణం దగ్గర నేను మా జానయ్య గారు అందరం కలిసిపోయాం. పోతే ఇక కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. మంత్రి గారు, ఒక మహిళ అక్కడ వాచ్మెన్గా పనిచేస్తూ ఉంది. వాళ్ళ కొడుకు అంటే ఆయన మానసికంగా వికలాంగుడైనాడు, నిలబడలేకపోతున్నాడు. ఆ చెట్టు కింద మేము భోజనం ఏర్పాటు చేసుకొని తింటుంటే, సార్ మీరు అక్కడికే వచ్చిరా సార్ అంటే అవునని చెప్పిన. సార్ నా దగ్గర ₹1,00,000 వసూలు చేశారు సార్ అని. ఎవరంటే ఆ పేరు ఆయన పేరు ఎవరు ముడిగ రామయ్య అనట. ముడిగ రామయ్య అంటే ఆయన ₹1,00,000 వసూలు చేసింది సార్. మోదుగు శైలజ దగ్గర వసూలు చేసింది సార్. పాపం ఆ తల్లి ఆ కొడుకు వైద్యం చేయించుకోలేని స్థితిలో అక్కడో ఇక్కడో కాల్లో వీళ్ళో పడి ఆ డబ్బులు తీసుకొచ్చుకొని కట్టుకుంటే ఆయన ఏం చేశారంటే, ఈ ముఠాలోని సభ్యులు మీరు రేకులు తెచ్చుకోండి, రేపు అలాట్ చేస్తున్నామని చెప్పి రేకులు ఆడేస్తే అలాట్మెంట్ పక్కకు పెడితే అధికారులు వచ్చి ఆ ఉన్నవి కూడా కొడితే ఆ రేకులు కూడా పగిలిపోయాయి. పాపం ఆ తల్లి ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర, కానీ ఉంటే మాత్రం నేను గౌరవ మంత్రివర్యులకు చెప్తా ఉన్నా, ప్రత్యక్షంగా ఆమె గోస చూసినా ఆవిడ కూడా ఒక ప్లాట్ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే సార్, ఈ ఖమ్మం జిల్లాలో ఎవరైతే బాధితుల చెరలో దిక్కినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ముఠాలు మీకు న్యాయం గుర్తుపెట్టుకోండి. ముఠాలు నా కాడ చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎవరెవరు ఎంత డబ్బులు కట్టారు ఏం కథ అనేటువంటి ఎవిడెన్స్లు నా దగ్గర చాలా ఉన్నాయి. చూసిన తర్వాత నేను క్లియర్గా అనుకున్న, ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక అసాంఘిక శక్తులు ఇక్కడ ఉన్నాయి, వాటి భరతం పట్టాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిపోయినా. ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా 311 మందికి పట్టాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మా అందరి కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఒక ఇల్లు కడితే సరిపోదు, సౌకర్యాల సంగతి కూడా కొంత తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ బడి ఉండాలి, ఓ పార్కు ఉండాలి, రోడ్లు ఉండాలి, మౌలిక వసతులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, సార్ మరి ఇంకా కొంతమంది మిగిలిపోయినారు, వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 311 మంది పేరు చెప్పిన వాళ్ళు, మిగతా వాళ్ళ పేర్లు ఏ స్కీమ్ కిందకి తీసుకొస్తారు, వాళ్ళని ఎట్లా లబ్ధిదారులుగా చూపెట్టదలుచుకుంది ప్రభుత్వం అనేది కూడా చెప్తే బాగుంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ముఠా చేతిలో అక్కడో ఇక్కడ మోసపోయినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా మిగతా లబ్ధిదారులకు కూడా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి అంశంలోనే కాదు సార్, చాలా భూములు పేదవాళ్ళు అక్కడో ఇక్కడో గుడి చేసుకుంటే కొద్దిగా కఠినంగా వ్యవహరించకూడదు. ప్రభుత్వం చూసి చూడనట్టు పోండి. ఇప్పుడు అక్కడ గుడిసో ఇల్లు సిమెంటో కూలగొడితే ఆ నష్టం అయిపోయా, ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇందిరా మిల్ల కింద 5 లక్షల రూపాయలతో అక్కడ ఇల్లు పూర్తి కాదు. మంత్రి గారు దయచేసి దీన్ని స్పెషల్ కేసు కింద పరిగణించైనా సరే లబ్ధిదారులకు కొద్దిగా ఎక్కువ అమౌంట్ వస్తే
మీరు ఇచ్చేటువంటి ఫ్లాట్ లో కూడా ఒక అందమైన కాలనీ ముగ్గురు మంత్రులు కలిసి ఇక్కడ శంకరుని కనుక త్రినేత్రం ఉన్నట్టుగా ఖమ్మానికి త్రినేత్రులాగా మీరు మంచి ఇల్లు కట్టించి ప్రభుత్వమే లబ్ధిదారుల చేతుల్లోకి అనా పైస కూడా జరగకుండా మీరు ఒక హామీ ఇస్తారేమో అని వాళ్ళందరి తరఫున తమరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. లబ్ధిదారులారా, ఆ రోజు మీ దగ్గరకు వచ్చి మీ అందరికి దండం పెట్టి చెప్పినాం మీ భూములు ఎక్కడికి పోవాలి. ఇవాళ ఇదే కార్యక్రమం పట్టాల పంపిణీ కార్యక్రమం దగ్గరికి వచ్చినాం. ఇంకా ఏ కష్టమైనా నాలాంటి వాళ్ళకి కానీ మంత్రులకు కానీ ఎవరికైనా ఓపెన్ గా చెప్పుకోండి, కానీ మధ్యవర్తులను సంప్రదించకండి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.